ప్రస్తుతం మనం గోదావరి నదీ పరివాహక ప్రాంతమైనటువంటి వేలువేరుపాడు మండలం రుద్రంకోట అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నాం. ఇది పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయితే పోలవరం ముంపు గ్రామాల కిందకి ఈ గ్రామం కూడా వస్తుంది. అయితే ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా R&R ప్యాకేజీ కింద నష్టపరిహారాన్ని చెల్లించినటువంటి నేపథ్యంలో అసలు ఈ రుద్రంకోట గ్రామంలో ఉన్నటువంటి ఎంతమంది నిర్వాసితులకి ఈ R&R ప్యాకేజ్ పడింది, ఈ R&R ప్యాకేజ్ పట్ల వారు సంతోషంగా ఉన్నారా లేదా, వారికి న్యాయం జరిగిందని వారు భావిస్తున్నారా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం గోదావరి నదీ పరివాహక ప్రాంతం, దీన్ని ఆనుకొని ఈ రుద్రంకోట విలేజ్ కూడా ఉంటుంది. ఈ రుద్రంకోట విలేజ్లోకి వెళ్ళి అసలు అక్కడ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అలాగే ఆ లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారా లేదా అనేది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. అమ్మ, మీ పేరేంటి? నాగమనండి. ఏ గ్రామం మీది? రుద్రంకోట గ్రామం. ఓకే, రుద్రంకోట గ్రామం ఇప్పుడు గోదావరి నదికి ఒడ్డున ఉంటుంది. మీకు ఇప్పుడు పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తూ ఉన్నారు. మీకు అందిందా? అందిందండి. ఎంత వచ్చింది? 6,80,000 వచ్చినాయి. 6,80,000 వచ్చిందా? మీరు ఊహించారా అసలు డబ్బులు పడతాయని? ఊహించలేదండి, ఊహించలేదు. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు మరి మీకు? చాలా సంతోషంగా ఉంది. ఓకే, అంటే గతంలో కూడా మీకు భూమి ఉంటే ఆ భూమికి నష్టపరిహారంగా 2017లో చంద్రబాబు గారు నష్టపరిహారం అందజేశారు. అలాగే ఇప్పుడు 2025లో కూడా చంద్రబాబు గారే మీకు నష్టపరిహారం ఇచ్చారు. ఏమనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ మా కష్టాలకి మాత్రానికి ఇయ్యటం మాకు మేలు జరిగింది. న్యాయం జరిగిందని భావిస్తున్నారా? భావిస్తున్నాం అండి. అంటే 2017 అనుకోలేదు ఇంత తొందరగా అసలు కన్ఫామ్ అయింది అనుకోలేదు, కానీ అయింది. చాలా సంతోషంగా. అంటే పండగ ముందు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. ఏం చేయబోతున్నారు ఆ డబ్బుల్ని? ఇక ఆ డబ్బుల్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటాం. సరే, 2019లో ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను ఎక్కువగా కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు. నిలబెట్టుకున్నారా మరి? నిలబెట్టుకోలేదండి, నిలబెట్టుకోలే. ఓకే, ఇప్పుడు మీది గోదావరి ఒడ్డున ఉంటుంది కదా, మీకు వరదలు వచ్చినప్పుడల్లా మీరు ఇబ్బంది పడట్లేదా? చాలా పడుతున్నామండి. అసలు ఈ ఇబ్బంది అసలు ఇంకెక్కడ పడతారో లేదు, మేమైతే ఇబ్బంది పడుతున్నాం. ఆ గుట్టకెళ్ళినప్పుడల్లా మా బాధలు భగవంతుడే చూస్తుండవు. అంత బాధగా ఉందండి మా బాధలు. నిజంగా ఈ కోట మేము వచ్చినాక మాకు బాధలు తీర్చేసింది. చాలా సంతోషంగా ఉంది. ఓకే, మీకు వరద వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు కదా, మరి పునరావాస కేంద్రాలు లేవా మీకు ఇప్పుడు? లేవండి. ఓకే ఓకే అమ్మ. ఓకే, ఏం పేరండి మీది? కొటారి రామారావు అండి. ఏ గ్రామం మీది? రుద్రంకోట గ్రామం, ఏలేరుపాడు మండలం, ఏలూరు జిల్లా. ఇప్పుడు పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారాన్ని అందజేశారు. వచ్చిందా మీకు? వచ్చిందండి. 6,36,000 వచ్చింది. నేను అక్కడ సైట్కి పెట్టాను. 5 సెంట్లు స్థలం ఇచ్చి చూపెట్టారు. ప్లస్ 2,85,000 మనకు కొట్టారు ఆల్రెడీ. అది గ్రేట్. గవర్నమెంట్ అంటే బేసి మట్టం, లెంటల్ లెవెల్, అది స్లాబ్ లెవెల్ అని కొడతారు. అలా కొట్టకుండా డైరెక్ట్ గా మనకు 2,85,000 కొట్టారంటే యాడ్షాప్ సంతోషిస్తున్నాం మేము. ఎందుకంటే డైరెక్ట్ మన ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు. దానికైతే నేను యాడ్షాప్ చెప్పింది దానికి. ఓకే, మరి ఎందుకంటే చంద్రబాబు గారి నిర్ణయం పట్ల మీకు న్యాయం జరిగినట్లేనా? 100% జరిగిందండి ఆనందం. ఓకే ఓకే ఓకే, అంటే సంక్రాంతి పండుగ మరి 5 రోజుల్లో శుక్రవారం రోజున డబ్బులు కొడతాం అంటే మామూలు విషయం కాదు. అసలు మామూలు ఆనందంగా శుక్రవారం రోజు డబ్బులు ఎవరు కష్టపడ్డోడు కొనా ఒక 500 కష్టపడ్డోడికి డబ్బులు ఇద్దామంటే ఎవరు అలాంటి డబ్బులు కొని మన శుక్రవారం రోజున 10 గంటలకు స్టార్ట్ అయిందండి. 5:30 వరకు కొడతనే ఉన్నారు. పడ్డాయి. చాలా ఆనందంగా ఉంది మాకు. శుక్రవారం రోజు డబ్బులు అంటే మామూలు విషయం కాదు. మన ఇంటికి లక్ష్మీదేవత వచ్చినట్టే. ఓకే, అంటే సంక్రాంతి పండుగ మీ ఇంట్లోకి ముందే వచ్చినట్టేనా? ముందే 10 రోజుల ముందు సంక్రాంతి పండుగ మన ఇంటికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరిబాల రాజు గారు, ఎంపీ గారు, పుట్టా మహేష్ గారు, వీళ్ళందరూ కూడా పోలవరం నిర్వాసితులు సమస్యలు కష్టాలు చూశారు. మా చంద్రబాబు నాయుడు అధికారం లేనప్పుడు బురదలో తిరిగాడు. ఇక్కడ ఏలేరుపాడు మండలం వచ్చి బురదలో తిరిగి వీళ్ళ కష్టాలు నేను తీర్చాలి, నన్ను గెలిపించండి, నేను తీరుస్తాను, పేదల కష్టాలు నేను చూస్తున్నా,
ఈ బురదలో వీళ్ళు అట్ట దోమల్లో ఆడోళ్ళు అండి గుట్ట మీదకి పోతే బాత్రూమ్ వాళ్ళకి పోయే పరిస్థితి లేదు. గుట్ల మీద మగవాళ్ళు తిరుగుతున్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆడవాళ్ళు డేరాలు కట్టుకొని బరకాలు కట్టుకొని నానా ఇబ్బంది పడ్డారు. అలాంటివన్నీ చూశాడు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు ఎలేరుపాడు మండలం వచ్చి చూశారు. పవన్ కళ్యాణ్ గారిని ఎలేరుపాడు మండలం మొత్తం చూసి మాకు న్యాయం చెయ్యాలి, వీళ్ళకి ఎవరో చేయకపోయినా మనం చెయ్యాలి. లోకేష్ గారు కానీ మా బొరగం చీని గారు ఇక్కడ ఎవ్వరు అధికారం లేకపోయినా ఇక్కడ గుట్ల మీద మెట్ల మీద ఉంటే భోజనాలు వండించుకొని వచ్చి తీసుకొచ్చి మాకు భోజనాలు పెట్టి మాకు చింతనేని ప్రభాకర్ దెందులూరు మనకు సంబంధం లేని ఎమ్మెల్యే కూడా వచ్చి మా ఏరియాలో ఆర్థిక సాయం చేశారు. ఓకే, ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి మీకు ఒక హామీ ఇచ్చారు. తాను గనక ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వం ప్రకటించిందా నష్టపరిహారం కంటే కూడా నేను పెంచి మొత్తంగా R&R ప్యాకేజీ 10,55,000 ఇస్తా అన్నారు. మరి ఇచ్చారా? మా నాన్నగారి టైంలో 1,15,000 ఆయమన్న భూములు పట్టా భూములు 1,15,000 మా నాన్నగారు ఇచ్చారు. నేను గెలిపియండి, నేను 3,50,000 నేను ఇస్తాను, నాది పూచి మాట తప్పను మడిమ తిప్పనని మాట తప్పాడు, మడిమ తిప్పాడు. అసలు ఆయన ఏమి చేయలేదు. తర్వాత ప్యాకేజీ 6,36 చంద్రబాబు నాయుడు గారు నేను 10 లక్షలు ఇస్తాను కానీ అని మాట తప్పిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి. అసలు ఆయన అన్నది ఏది చేయలేదు. ఓకే, ఏమీ చేయలేదు ఆయన. మరి మీరు ఎప్పుడు అధికారులను కానీ అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయలేదా? ఇక్కడికి అధికారులు వచ్చారు, మినిస్టర్లు వచ్చారు, అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మేమేం చేసామని ఆడి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పారండి. డబ్బులు లేవని చెప్పారు వీళ్ళు మినిస్టర్. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి అలాగే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని దగా చేశారా? మాయా మాటలు చెప్పి పాదయాత్ర చేసి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి నేను పీఠం ఎక్కాలి, ఒక్కసారి కానీ సీఎం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన సీఎం అయ్యాడు. కానీ ప్రజలకు తెలిసి మా నిర్వాసితుల గ్రామాల్లో అయితే ఆయన ఏమి చేయలేదు, ఏమి చేయలేదు. ఓకే, అంటే పునరావాస కాలనీలు కూడా ఏర్పాటు చేయలేదు అసలు ఆయన. పునరావాస టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆదిపల్లిలో గెలిచినప్పుడు కట్టినవి తప్పితే ఈయన రంగులేమో నేసిండేమో కానీ ఈయన వచ్చాక ఏం చేయి పాడుబాటు ఇయ్యాలి పోయిన అట్టంలో పోలవరం ప్రాజెక్టులో కూడా కుప్పగూలిపోయి ఏం చేసినట్టు మిగిలిపోయిన ఇయ్యాల డెవలప్ అయినాయి. కానీ ఆ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అనేది లేదు. తాడువాయి గ్రామం తాడువాయి మండలంలో చల్లవారిగూడెం గ్రామంలో అక్కడ మా కాలనీలు ఇచ్చారండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు కట్టిన కాలనీలు అదే రకంగా అట్లే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. ఇయ్యాలి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక మాకు డబ్బులు కొట్టి కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇప్పుడు నేను కొడతాను, మీరు డెవలప్ చేయండి, ఇల్లు మొత్తం డెవలప్ చేసి కట్టండి అని ఆయన డబ్బులు ఇప్పుడు కూడా కొడతానని డైరెక్ట్ చెప్పారండి ఆయన. ఆయన టైంలో ఏమి జరగలేదు అసలు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారు మీకు డైరెక్ట్ గా డబ్బులు అకౌంట్ లో వేసేసారు, మీరు సంతోషంగా ఉన్నారు అయితే? ఆనందం ఊహించలా. పోలవరం మొన్న సోమవారం వచ్చారండి, ఒక రోజున చంద్రబాబు నాయుడు వచ్చారు, ఆనందంతో జనం ప్రజలందరూ చూశారు. ఆయనకి ఎవరికి తెలియదు అసలు. వచ్చారు, ఏమి చెప్పలేదు, ఏమి జరిగిద్దో ఏంటో అని వచ్చారు కదా, ఏదో ఒకటి చెప్తారు, పోలవరం నిర్వాసితులు డబ్బులు కొడతామని అనుకుని అలా చూస్తే వాట్సాప్లలో పడతాయో పడవని అనుమానంతో వ్యక్తం చేశారు. అలాంటి వాళ్ళు కలలో కూడా ఊహించలే మేము. కానీ కూటమి ప్రభుత్వం ఇంత 6 నెలల్లో డబ్బులు కొడతాయంటే అసలు ఊహించలేదు. జనం అందరూ షాక్. అసలు ఆనందం సంక్రాంతి పండుగ ముందు కొడతామంటే మామూలు విషయం కాదు అసలు. అసలు ఆనందాన్ని చెప్పుకోలేమన్నమాట. తీరదగా పిల్లలకి ఇప్పుడు పేదోళ్ళు ఉంటారండి, ఉన్నోడు ఉంటారు, లేను. ఇప్పుడు ఉన్నోడు బట్టలు కొనుక్కోడు, పేదోడు కొనుక్కొని కడుతున్న బట్టలు ఇవాళ బట్టలను సరే ఫోనాను ఇంకోటి కొనుక్కొని చాలా ఆనందంగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రభుత్వం కాదు, భవిష్యత్తులో ఎప్పుడు కూటమి ప్రభుత్వమే కొనసాగాలని ఆంధ్రప్రదేశ్లో మేము కోరుకుంటున్నాం. సూపర్. భవిష్యత్తులో అమ్మా ఏం పేరమ్మా? మెండం సోరమ్మ అండి. ఏ గ్రామం మీది? కాలనీ అండి, ఇది రుద్రంకోట కాలనీ. రుద్రంకోట కాలనీ. ఓకే, పోలవరం ముంపు ప్రాంతాల్లో రుద్రంకోట కూడా ఉంది కదా. ఇప్పుడు రుద్రంకోట నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చారు, అందిందా? అందిందండి. ఎంత వచ్చింది? 6,86,000 వచ్చిందండి. 6,86,000 వచ్చిందా? మీరు ఊహించారా అసలు వస్తాయని? లేదండి, ఊహించలే. అసలు ఊహించినట్టు వచ్చినాయనే ఇప్పుడు మా ఆనందం చెప్తే తీరకుండా ఉంది. అసలు యమా సంతోషంగా ఉన్నాం. అసలు మాకు చంద్రబాబు చేసిన మేలు, మా ముఖ్యమంత్రి చేసిన మేలు అసలు జీవితంలో ఎవరైనా చేతలో చేయరో కూడా మాకు తెలియదు. అంత చక్కడ మేలు చేసిండు. ఓకే, 2019లో జగన్మోహన్ రెడ్డి నేను గనక ముఖ్యమంత్రిగా గెలిస్తే, నేను ముఖ్యమంత్రి అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఎక్కువగా కలిపి R&R కింద 10,50,000 ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదండి. ఇత్తనని అన్నారు. అన్న తర్వాత ఈ రుద్రంగోడ గ్రామానికి అయితే పడలేదండి. పడలే. 10,50,000 నేను ఇస్తా అని చెప్పారు, వాగ్దానం చేశారు. కానీ పడలేదు, ముఖ్య ప్రాంతాలకు ఎవరికి పడలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రమే మాకు న్యాయం చేసిండు. మా చంద్రబాబు నాయుడు, మా అన్నయ్య మాత్రమే మాకు న్యాయం చేసిండు. ఓకే అంతే. ఓకే, మీకు ఇప్పుడు రుద్రంకోట గ్రామం అనేది
గోదావరి గట్టునుంది. అవునండి. గోదావరి పొంగినప్పుడల్లా సరే ఈ రుద్రంకోట మునిగిపోతూ ఉంటది. 2022లో వచ్చినటువంటి వరదలకి మీరు ఇబ్బంది పడలేదా? ఇబ్బంది పడ్డమండి. అప్పుడు మీకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తా అని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు, మరి ఏర్పాటు చేశారా? చేయలేదు అట్లా. అప్పుడు గుట్ట మీదే ఉన్నామండి. అప్పుడైతే గుట్ట మీదే ఉన్నాం. ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారి నిర్ణయం పట్ల మీకైతే న్యాయం జరిగిందా? న్యాయం జరిగిందండి. న్యాయం అంటే ఫుల్ న్యాయం జరిగింది. ఓకే. ఓకేనండి.